హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. సందీప్ రెడ్డి వంగ తీసినటువంటిది 3 సినిమాలు అయినప్పటికీ కూడా స్టార్ డైరెక్టర్స్ లో పేరు తెచ్చుకున్నటువంటి మన సందీప్ రెడ్డి వంగ గురించి స్పెషల్ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. తెలుగులో వచ్చినటువంటి అర్జున్ రెడ్డి సినిమాతో సినిమాటిక్ యూనివర్స్ కి ఒక కొత్త టైప్ ఆఫ్ మూవీని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గా మనందరికీ పరిచయం. అండ్ దాని తర్వాత అదే అర్జున్ రెడ్డి సినిమాని హిందీ వర్షన్ లో కబీర్ సింగ్ తీసి అక్కడ కూడా కలెక్షన్స్ ని కొల్లగొట్టారు. ఇక రీసెంట్ గా 2023లో రణబీర్ కపూర్ తో వచ్చినటువంటి యానిమల్ సినిమాతో అసలు సినిమా ఎంతసేపు అయినా సరే థియేటర్లో జనాల్ని కూర్చోబెట్టే విధంగా తీసినటువంటి సినిమా అనమాట అది. చూడడానికి అసలు వైలెంట్ బ్రూటల్ గా అనిపించినప్పటికీ కూడాను జనాల మైండ్ లోకి వేరే విధంగా ఎక్కినటువంటి సినిమా అనేది. అందువల్ల జనాలకి ఏంటంటే సందీప్ రెడ్డి వంగ మీద సపరేట్ ఫ్యాన్ బేస్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సందీప్ రెడ్డి వంగ చేతిలో ప్రెసెంట్ అయితే 2 కమర్షియల్ మూవీస్ ఉన్నాయి. అందులో ఒకటి యానిమల్ సినిమా సీక్వెల్ అయినటువంటి యానిమల్ పార్క్ కాగా మరో సినిమా మన రెబల్ స్టార్ ప్రభాస్తో చేస్తున్నటువంటి స్పిరిట్. ఈ స్పిరిట్ సినిమా మీద మనగా చూసుకున్నట్టయితే రీసెంట్ గానే ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది అనేటువంటి అప్డేట్ మన అందరికీ తెలుసు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో మనకి రెబల్ స్టార్ ప్రభాస్ పోలీస్ గెటప్ లో కనిపించబోతున్నారు. అటువంటి ఒక కట్అవుట్ కి పోలీస్ గెటప్ ఎలా ఉంటుందని ఊహించుకోవడానికి కొన్ని ఏఐ ఇమేజెస్ కూడా క్రియేట్ చేస్తారని మనం చాలానే చూసాం. బట్ రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సినిమా అనేది కానీ ఈ ఆగస్టులో కానీ షూటింగ్ స్టార్ట్ చేస్తే 2026 కల్లా మూవీని మన ముందరికి తీసుకొస్తారని సందీప్ రెడ్డి వంగ మాట ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి జనాలందరూ కూడా 2026 అనేటటువంటి లాగ్ను ఆలోచించలేదు కానీ 2026 దాకా టైం తీసుకుంటున్నాడంటే సందీప్ రెడ్డి వంగ సినిమాని ఏ విధంగా మలచబోతున్నాడు, ఏ విధంగా తన డైరెక్షన్ విజువల్ చూపించబోతున్నాడు అండ్ కథని ఏ విధంగా రాసుకున్నాడు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారనమాట. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ మనకు తెలియదు కాదు, అంటే ఒక యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక డైరెక్టర్ అనమాట. మామూలుగా యాటిట్యూడ్ అంటే సినిమాలో హీరోస్ క్యారెక్టర్స్ కి మాత్రమే ఉంటుంది. బట్ డైరెక్టర్స్ లో మనగా చూసుకున్నట్లయితే మనకు తెలిసినటువంటి ఫస్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే నెక్స్ట్ అటువంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అని చాలా మంది చెప్తున్నారు అనమాట. ప్రెసెంట్ ఈ స్పిరిట్ సినిమా కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమాలో ఇంకొన్ని అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఫ్యాన్స్ అందరూ కూడా సందీప్ రెడ్డి వంగకి మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ ఈయన ఇచ్చినటువంటి అప్డేట్ 2026కి ఎట్టి పరిస్థితుల్లో మూవీ రిలీజ్ చేస్తానన్న మాట తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఎగబడి వెయిట్ చేస్తున్నారు ఇంకేం అప్డేట్స్ వస్తుందా, షూటింగ్ డేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ స్పిరిట్ నేమ్ ఫిక్స్ అయింది, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్న క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. ఈ విధంగా చాలా డౌట్స్ కూడా ఆన్సర్స్ కావాలని జనాలు అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగకి. మరి దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మనకి సందీప్ రెడ్డి వంగ నుంచి తెలియాల్సి ఉంది. ప్రెసెంట్ సందీప్ రెడ్డి వంగ ఇచ్చినటువంటి ఈ అప్డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే స్పిరిట్ సినిమా మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటన్న విషయాన్ని కూడా సాస్ టీవీతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.